నృత్య ప్రదర్శనను ప్రదర్శించి తండ్రి గారికి ఆశ్చర్యానందం కలుగు చేయటకు పాండవ పక్షంలో పోరాడి విజయలక్ష్మిని సాధించబెట్టుడు. ఆశ్చర్యముగా ఉన్నది కదా. నా ప్రయత్న ప్రయాణములు ఊహింపలేదు కదా. మన మణిపూర సైన్యమంతయు పాండవ పక్షంలో పోరాటకు ఉత్సాహోద్రేకములతో కథన కుతూహలము ప్రదర్శించుచుండా నేను విస్తీర్ణుడై ఇక కూర్చుందా. జన్మమిచ్చినందుకు తండ్రి రుణము తీర్పవలదా, నా ప్రతాపముతో పోవలదా? సంఘమును సంక్షోభింపగా చేసి సందర్భము పుట్టించి నీ ఆశయము ఆకాంక్ష మన్నింపదగింది. అయినను నిన్ను యుద్ధమునకు పొమ్మని అనుమతించినట్లు నాకు అర్హత లేకున్నాయి. తల్లికి బిడ్డపై అధికారం లేదా? బిడ్డపై సర్వాధికారము తల్లివే కదమ్మా. నీవన్నది ఒకటి, కానీ నీ విషయమున మాత్రము అది వ్యతిరేకం. నేనే కాదు, యుద్ధమునకు నిన్ను రమ్మని ఆహ్వానించినప్పుడు నీ తండ్రి అర్జునుడు అసమర్థుడు, నేను క్షత్రియ వర్తను, వీర పత్ని, వీర మాత. నా కుమారుడు మహావీర బగ్గులు వాహనుడు, దృష్టితుల్యుడు. అంతే కాక క్షత్రియ ధర్మము తెలిసి శాంతికి భంగము కలుగతీసెడా. అన్న తల్లికే బిడ్డపై అధికారం లేకున్నా నన్ను అనుమతించుకోలేవు. అవును నాయన, నీపై సర్వాధికారము వారిది. ఈ కఠిన నిర్ణయం ఎవరిదమ్మా? మా తండ్రి గారు కోరింది, మీ తండ్రి గారు అంగీకరించారు. నాయన, నీవు చిత్రాంగద అర్జునుల కుమారుడమైంది మణిపుర మహారాజులకు వారసుడు, వారి మహారాజు. ఈ నిర్ణయమైన పిలుపునే మా వివాహం జరిగినది. ఈ నియమము వీరరాణిది. ఉల్లంఘించినచో మీ తండ్రి గారికి అసత్యవాద దోష మహాపాపం అంటారు. అంగీకారమైనచో నీ ఇష్టం లేక నన్ను నిరోధించు కుతంత్రమా? యథార్థమే నాయన. నా మాంగళ్యం. అవును నాయన, నా వివాహమే నియమ నిబంధనల సంకల్పం. మా ప్రేమకు అవరోధములు లేకుండా రహస్యముగా రాజకీయ వారసత్వ అంతఃసూత్రం వాటిని కట్టుబడి తండ్రి మమకారమున నీ భవిష్యత్తుపై మమకారమునకు ముడిపడి బాధ కాదు నాయన, బాధ కాదు. గతకాలపు నీటి గుర్తులు మనసు మూలలో ఒళ్ళు రుచుకుని ఉప్పొంగుతూ ఉంటే జ్ఞాపకాల పనులు మొదలైన కళ్ళు అంతకు చెబుతారు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఉద్యానవనంలో ప్రారంభమైన సంఘటన నా జీవితపు అంతర్భాగమైన ఘట్టం.